వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మీకు మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి మినప సున్నుండలు. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఈ మినప సున్నుండల్ని నార్మల్గా చేయట్లేదండి. పూర్వం మన అమ్మమ్మ వాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళో ఆ రెసిపీని నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. అప్పుడు మా అమ్మమ్మ చేసే మినప సున్నుండల టేస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. సంక్రాంతికి వెళ్ళినప్పుడు మినప సున్నుండలు తెచ్చుకుని దాచుకుని స్కూల్లో తినేవాళ్ళం. మీకు కూడా ఆ టేస్ట్ కనుక గుర్తుంటే ఈ రెసిపీని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి అదే టేస్ట్తో మనం మినప సున్నుండలు తయారు చేసుకుందామా? దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. దలసరిగా ఉండే కడాయి పెట్టుకుని అందులో 1/2 kg అంటే 500 గ్రాముల తొక్క మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా గరిటెతో తిప్పుకుంటూ ఒక 20 నిమిషాల దాకా వేయించుకోవాలి. పొట్టు మినపగుళ్ళు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని 20 నిమిషాల పాటు కంటిన్యూస్గా తిప్పుతూ మాడిపోకుండా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ తొక్క మినపగుళ్ళకి బదులుగా మీరు సాయి మినపగుళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇవి తొక్క మినపగుళ్ళు వేగినంతసేపు వేయించిన అవసరం లేదు. 10 లేదా 15 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఇవి వేయించిన తర్వాత ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. మీకు వేగినాయో లేదో చూడాలంటే వీటిని చల్లారిన తర్వాత ఒకసారి ప్లేట్లో వేసి పప్పుగుత్తుతో నలపండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. సాయి మినపగుళ్ళలు అయినా సరే ఈ విధంగా వేయించుకుంటేనే మినప సున్నుండలు టేస్టీగా పచ్చివాసన లేకుండా ఉంటాయి. అప్పట్లో ఇటువంటి తిరగళ్ళు ఉండేవి. ఈ తిరగళ్ళని యూజ్ చేసి మనం వేయించిన మినపగుళ్ళని మినపప్పుగా మార్చి పొట్టు చెరిగి ఆ పప్పుతో మినప సున్నుండలు చేసేవాళ్ళు. ఈ తిరగళ్ళతోనే కందిపప్పు, రాగి పిండి కూడా తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇటువంటి తిరగళ్ళు లేవు. ఇది ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ కాబట్టి మనం మినప సున్నుండల్ని అదే టేస్ట్తో అదే స్ట్రక్చర్తో రావాలి అంటే నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను, వినండి. ఇక్కడ అన్నీ కూడా పొట్టు మినపగుళ్ళని తీసుకున్నాం కదా. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు పూర్తిగా పొట్టు మినపగుళ్ళు తీసుకుంటే దాని పొట్టు తీయడం కష్టం కాబట్టి సపోజ్ మీరు 400 గ్రామ్స్ చేసుకోవాలి అనుకుంటే 3 వంతులు అంటే 300 గ్రామ్స్ ఏమో సాయి మినపగుళ్ళు తీసుకోండి. 1 వంతు అంటే 100 గ్రాములేమో పొట్టు మినపగుళ్ళని తీసుకోండి. వాటిని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుని వాటిని మిక్సీ పట్టుకుంటే మనకి సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, తిరగల్లో ఈ విధంగా చేసినట్లయితే మినపగుళ్ళు మినపప్పు కింద ఈ విధంగా పొట్టు ఊడిపోయి వచ్చేస్తుంది. పూర్తిగా కంప్లీట్గా పోదు, కానీ కొంచెం వరకు పొట్టు మాత్రం పోతుంది. ఇప్పుడు దీన్ని చాటలో వేసుకుని ఈ విధంగా చిరుక్కోవాలి. మ్యాక్సిమం అంటే ఒక 70% దాకా పొట్టు పోతుంది, మిగిలింది కొంచెం ఉండిపోతుంది. కొంచెం పొట్టు ఉంటేనే మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మినప సున్నుండలు ఈ విధంగా చేసేవారు. ఇలా తయారు చేసుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ పౌడర్లాగా ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. మరీ రవ్వలా కూడా ఉండకూడదు. రవ్వలా ఉంటే సున్నుండలు బాగోవు. అందుకని లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. అలా తయారు చేసుకున్న ఈ మినపపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం 500 గ్రాముల దాకా మినపగుళ్ళని తీసుకున్నాం కదా, అందులో ఒక 50 గ్రాముల దాకా పొట్టుపోయి ఉంటుంది. దానికి ఇక్కడ 400 గ్రాముల తురుముకున్న బెల్లాన్ని తీసుకున్నాము. అంటే మినపప్పు బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోకూడదు, కొద్దిగా తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా మినప్పిండిని బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. డైరెక్ట్గా బెల్లాన్ని మిక్సీ జార్లో యాడ్ చేస్తే అది ఉండకట్టేసి బంకగా తయారవుతుంది. అందుకని పిండిని బెల్లాన్ని కూడా కలుపుకొని కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్గా పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మినప్పిండిని ఒక కవర్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకోండి. మీకు పిండి ఈ విధంగా చేత్తో ఇలా పట్టుకుంటే లూజ్గా ఉండాలన్నమాట. మరి బంకగా ముద్దలా రాకూడదు. ముద్దలా వచ్చిందంటే బెల్లం ఎక్కువైనట్లు అర్థం. అప్పుడు మినపగుళ్ళని కొంచెం వేయించి దాన్ని ఫైన్ పౌడర్లా చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. లేదా మీరు టేస్ట్ చూసుకుని బెల్లం సరిపోకపోయినా మరి కొంచెం బెల్లం యాడ్ చేసుకుని తిరిగి మిక్సీ పట్టుకోవచ్చు. బట్ నేను చెప్పిన క్వాంటిటీలో 1/2 kgకి 400 నుండి 450 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న సున్నుపిండిలోంచి కొద్దిగా పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని సున్నుండల్లాగా చుట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి కాగబెట్టుకున్న నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. నెయ్యి మరీ వేడిగా ఉండనవసరం లేదు, లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 లేదా 3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని ఉండలాగా చుట్టుకోండి. ఒకేసారి నెయ్యిని ఎక్కువ యాడ్ చేయకూడదు. అలా అయితే పిండి నెయ్యిని పీల్చేసి పొడిగా తయారైపోతుంది. అందుకని 2-3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటూ 2 లేదా 3 ఉండలు చుట్టుకొని తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ
ఇలా ఉండల్లాగా చుట్టుకోండి. అప్పట్లో చాలా పెద్ద పెద్ద సున్నుండలే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అంత సైజు తినలేం కాబట్టి చిన్న చిన్న సున్నుండల్ని చుట్టుకుంటున్నాం ఇక్కడ. ఇలాగే మిగిలిన సున్నుండలన్నిటినీ కూడా చుట్టుకుని పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మన అమ్మమ్మ కాలం నాటి మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. సో ఈ రెసిపీని చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మినప సున్నుండలు మంచి బలమైన ఆహారం. ఇందులో మనం మినపగుళ్ళు అలాగే షుగర్కి బదులుగా బెల్లాన్ని యూజ్ చేసాం, దాంతోపాటుగా నెయ్యి యూజ్ చేసాం కాబట్టి ఏ వయసు వాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా ఇది మంచి హెల్దీ రెసిపీ. సన్నగా ఉండే పిల్లలు, కొంచెం వీక్గా ఉండే పిల్లలకి ఇటువంటి సున్నుండల్ని అప్పుడప్పుడు పెట్టడం వల్ల వాళ్ళకి మంచి బలం చేకూరుతుంది. సో ఇలా తయారు చేసుకున్న సున్నుండల్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేకుండానే బయట మనకి 1 month పాటు ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.